హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ప్రతి నగర్ లేక్ సిటీ టౌన్‌షిప్ అనే ఒక కేపీహెచ్‌బీలో ఒక గేటెడ్ కమ్యూనిటీ అండ్ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. మనము ఇంట్రొడ్యూస్ చేస్తున్న ప్రతి నగర్ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి 8.27 ఎకర్స్‌లో ప్రతి నగర్‌లో కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాము. సో, ఈ లేఅవుట్ ఏదైతే ఉందో దీని గురించి నేను మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మీకు 92 ఎకర్స్ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ అండి. ఈ 92 ఎకర్స్ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లో మనము డిఫరెంట్ గేటెడ్ కమ్యూనిటీస్ అనేటివి కన్‌స్ట్రక్షన్ చేసుకుంటున్నాము. లైక్ మెనీ బ్రాంచెస్ అండర్ వన్ ట్రీ అన్నట్టు. సో, ఇందులో మనకి 100 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయి. 60 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ గురించి మనం చూసుకుంటే టువర్డ్స్ జేఎన్‌టీ నుంచి మనము ప్రగతి నగర్ వచ్చే దారిలో వి ఫైండ్ ద లేక్. ఇది వచ్చేసి మనకి లేక్ అండి. మనకి ఈ లేక్ ఆనుకొని మనకి 92 ఎకర్స్ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇందులో మనం ఒక గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ అనేది చేసుకుంటున్నాము. ఇది 8.27 ఎకర్స్‌లో ఉంటుంది. సో, ఈ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రపోజ్డ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉంటుందండి. ఇందులో 2 బేస్‌మెంట్స్ ఉంటాయి అండ్ 4 పోడియం లెవెల్స్ ఉంటాయి అండ్ 35 ఫ్లోర్స్‌లో మనం కన్‌స్ట్రక్షన్ చేసుకుంటున్నాము. సో, దీని యొక్క మాస్టర్ ప్లాన్ నేను ఒకసారి మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. ఇందులో మనకి ఓవరాల్‌గా టవర్ ఏ, టవర్ బి, టవర్ సి, టవర్ డి, టవర్ ఈ, టవర్ ఎఫ్, టవర్ జి ఉన్నాయండి. ఇందులో ఓవరాల్‌గా మనకి 1800 అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. విత్ వేరియస్ సైజెస్ అండ్ మాడ్యూల్స్ అనమాట. అండ్ ఇది ఏదైతే ఉందో క్లబ్ హౌస్ ఇది G+7 ఫ్లోర్స్‌లో 1,00,000 స్క్వేర్ ఫీట్‌లో కన్‌స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాము. సో, ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ప్రైమ్ లొకేషన్‌లో ఉంది ప్రాజెక్ట్‌లో. సో, ఇక్కడ నేను మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను చూపిస్తున్నాను. ఇది 8.27 ఎకర్స్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుందండి. ఇందులో టవర్ ఏ ఇక్కడ వస్తుంది. టవర్ బి, టవర్ సి, టవర్ డి, టవర్ ఈ, టవర్ ఎఫ్, టవర్ జి వస్తుంది. మధ్యలో మనకి క్లబ్ హౌస్ ఉంటుందన్నమాట. సో, ఈ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఇది 100 ఫీట్ రోడ్. మీకు కనిపిస్తున్న ఈ 100 ఫీట్ రోడే ఇది. దీనికి మరో పక్కన ఇంకో 100 ఫీట్ రోడ్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ 100 ఫీట్ రోడ్. సో, ఈ రోడ్ అయితే మీకు చాలా మందికి గుర్తుపట్టే ఉంటారు. ఇది ఇలా తీసుకొని ఇక్కడ రైట్ తీసుకుంటే ఇక్కడ మనకి మంకీ స్టాచ్యూ ప్రగతి నగర్‌లో, పీకాక్ స్టాచ్యూ ఉంటుంది. మంకీ స్టాచ్యూ, ఎలిఫెంట్ స్టాచ్యూ, కాకతీయ హిల్స్ అండ్ ఇలా కంటిన్యూగా వెళ్తే మనకి బాచుపల్లి రోడ్‌కి కనెక్ట్ అవుతారు. సో, టువర్డ్స్ ఇలా వెళ్తాయి. అండ్ ఇదంతా ప్యూర్‌లీ హైఫై రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అండి. మనకి ఓవరాల్‌గా G+5, G+6 ఫ్లోర్స్‌లో మనకి మొత్తం గేటెడ్ కమ్యూనిటీస్, సెమీ గేటెడ్ కమ్యూనిటీస్, ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ ఇవే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇలా చూసుకుంటే మీకు ఇక్కడ కుకట్పల్లి ఉంటుందండి, ముంబై హైవే. ఈ ఏరియాలో మనకి ఇక్కడ మనకి జేఎన్‌టీ ఉంటే జేఎన్‌టీ అపోజిట్ క్వైట్ రోడ్‌లో మనకి అది ప్రగతి నగర్‌కి కనెక్ట్ అయ్యే రోడ్ ఒకటి ఉంటుంది. అండ్ ఇది మనకి ఓవరాల్‌గా జేఎన్‌టీ నుండి మన ప్రాజెక్ట్‌కి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ కనెక్టివిటీ ఏదైతే ఉందో సెకండ్ 100 ఫీట్ రోడ్ నేను చూపిస్తున్నాను. ఇది కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్ జల్ వాయు విహార్ విల్లాస్ ఏవైతే ఉందో అక్కడ నుండి మన ప్రాజెక్ట్‌లో కనెక్ట్ అవుతుందండి. అండ్ ఇక్కడ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఇప్పుడు ఉంది. ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ అయితే మనకి ఉషంలోపుడి కార్డియాక్ ఏదైతే ఉందో దాని కమాన్ ఆర్చ్ అనేది ఉంటుండే. ఈ రోడ్‌లో మనకి డైరెక్ట్‌గా ఈ ఏరియాకి కనెక్ట్ అవుతుందన్నమాట. అండ్ అంటే ఇదంతా మొత్తం వచ్చేసి ఎల్లమ్మబండ చెరువు విలేజ్ అంటారు. అండ్ ఇక్కడ నుండి రైట్ తీసుకుంటే గాజువాక విలేజ్ వెళ్తాము. ఇక్కడ మనకి తులసివనం అపార్ట్మెంట్స్ అనేటివి ఉంటాయండి. సో, దీన్ని బేస్ చేసుకొని మీకు లొకేషన్ అండ్ ప్రాజెక్ట్ యొక్క కనెక్టివిటీ అని మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. సో, ఇప్పుడు మన ప్రాజెక్ట్ డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇది వచ్చేసి 8.27 ఎకర్స్‌లో మనం కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇందులో మనకి టవర్ ఏ, టవర్ బి, టవర్ సి, టవర్ డి, టవర్ ఈ, టవర్ జి అండ్ టవర్ ఎఫ్ ఉన్నాయండి. 7 టవర్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అవుదాం. ఈ ప్రాజెక్ట్‌ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ అని అంటున్నామండి. ఇందులో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ అంటున్నాము. ఈ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 8.27 ఎకర్స్‌లో ఉంది. ఇందులో మనకి 7 టవర్స్ వస్తున్నాయి. అండ్ ఇందులో 2 బేస్మెంట్స్ ఉంటాయి. 4 పోడియం లెవెల్ కార్ పార్కింగ్స్ ఉంటాయి. అండ్ ప్లస్ 35 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ అండి ఇవి. ఇందులో 34 అండ్ 35 వచ్చేసి మనము స్కై విల్లాస్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇందులో ఓవరాల్‌గా టోటల్‌గా మనకి 1802 అపార్ట్మెంట్స్ ఉన్నాయండి ఇందులో. 1802 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో మనం 1,00,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాము. సో, ఈ మాస్టర్ ప్లాన్ మీరు ఈ విధంగా చూసారు కదా! ఇప్పుడు నేను మీకు టాప్ వ్యూ అనేది నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఇలా వస్తుందండి మన ప్రాజెక్ట్ వచ్చేసి ఓవరాల్‌గా. ఈ సెంటర్‌లో కనిపిస్తున్న మీకు ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ 1,00,000 స్క్వేర్ ఫీట్‌లో ఉంటుంది. అండ్ ఇక్కడ టవర్ ఏ, టవర్ బి, టవర్ సి, టవర్ డి, టవర్ ఈ, టవర్ ఎఫ్, టవర్ జి ఉంటాయి. ఇందులో మనకి వేరియస్ సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ సైజెస్ వచ్చేసి 2 బీహెచ్‌కే వచ్చేసి 1250 ఎస్ఎఫ్టీ సైజెస్ ఉన్నాయి. అండ్ 3 బీహెచ్‌కే వచ్చేసి వేరియస్ సైజెస్ ఉన్నాయండి. ఇందులో 1650 ఎస్ఎఫ్టీ ఉంది. అండ్ 1800 ఉంది. అండ్ 1900 ఓన్లీ 4 మాడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో ఈ టవర్ ఏ వచ్చేసి మనకి 1800 ఎస్ఎఫ్టీ సైజెస్ ఉన్నాయి ఇక్కడ. టవర్ ఏ
టవర్ ఏ, టవర్ డి, టవర్ జీ వచ్చేసి 1650 సైజెస్ ఉన్నాయండి. ఈ టవర్ బి ఒకటి, టవర్ ఎఫ్ ఒకటి వచ్చేసి 1900 సైజెస్లో ఉంటాయి 3 బిహెచ్కే. ఓన్లీ టవర్ సి మాత్రము 1250 2 బిహెచ్కే మాత్రం ఓన్లీ ఒకటే టవర్ ఉంది, అది టవర్ సి అండి. ఇది 1250 ఎస్ఎఫ్టీ ఉంటుంది. అండ్ టవర్ ఈ వచ్చేసి ఇందులో మనకి 2 సైజెస్ ఉన్నాయి. ఈ మిడిల్లో కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ వచ్చేసి 1650 ఎస్ఎఫ్టీ సైజెస్ 3 బిహెచ్కే ఉన్నాయి. కార్నర్లో 1800s ఉన్నాయండి. సో ఓవరాల్గా మనకి ఈ బాల్కనీస్ మీకు ఏవైతే ఉన్నాయో టవర్ ఏ, టవర్ బి, టవర్ జీ, టవర్ ఎఫ్, టవర్ డి బాల్కనీస్ నుంచి వ్యూ కూడా మనకి లేక్ వ్యూ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఎలివేషన్ అనేది చూపిస్తాను. సో మన ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మన ఎలివేషన్ పార్ట్ అనేది ఇలా కనిపిస్తుందండి G+35 ఫ్లోర్స్లో. అండ్ ఇలా కనిపిస్తుంది టవర్ ఏ, టవర్ బి, దీని బ్యాక్ సైడ్ టవర్ సి ఉంటుంది. ఇది టవర్ డి, దీని పక్కన టవర్ ఈ ఉంటుంది. ఇది ఎఫ్, ఇది జీ, ఇది క్లబ్ హౌస్ అండి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఇది. ఈ ప్రాజెక్ట్లో ఈ కనిపిస్తున్న మీకు ఏవైతే ఉన్నాయో 4 పోడియం లెవెల్ చెప్పాను కదా, కిందికి గ్రౌండ్ లెవెల్ 2 సెల్లార్స్ వెళ్తాయి, ఇక్కడ 4 పోడియం లెవెల్స్ వెళ్తాయి. ఇక్కడ నుండి 35 ఫ్లోర్స్ మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటాము ఈ ప్రాజెక్ట్ని. అండ్ ఇది రైట్ సైడ్ నుండి చూసుకుంటే అండి, ఈ రైట్ సైడ్ నుండి అని అంటే మీకు ఇలా అర్థమవుతుంది. ఇక్కడ నుండి చూస్తే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఈ వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూస్తే ఈ కార్నర్ నుండి చూస్తే మనకి వ్యూ ఇలా కనిపిస్తుంది. అండ్ మనకి ఈ కార్నర్ నుండి మనం ఈ రోడ్లో నుండి మనం చూస్తే మనకు ఈ ప్రాజెక్ట్ వ్యూ అనేది ఇలా కనిపిస్తుందండి. సో ఓవరాల్గా నేను మీకు ప్రాజెక్ట్ అనేది క్లియర్గా ఎలివేషన్ పార్ట్ ఒకటి, అండ్ ప్రాజెక్ట్లో ఎన్ని టవర్స్ వస్తున్నాయి, ఏమేమి సైజెస్ ఉన్నాయి, ఎంత క్లబ్ హౌసెస్ వస్తున్నాయి, ఈ యూనిట్స్ అన్ని మీకు ఎలా 1800 ఉన్నాయనేది మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు మనము ఒక పేమెంట్ మోడ్లోకి వెళ్దామండి. జనరల్గా ఏ ప్రాజెక్ట్ లాంచ్ చేసుకున్నా అని మనకు పేమెంట్ మోడ్స్ ఎలా ఉంటాయి, ప్రైస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసుకుందాం. సో నా ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాజెక్ట్ని 8.27 ఏకర్స్లో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ని నేను ఏం చేస్తున్నాను అంటే నేను మే మంత్ 2024లో లాంచ్ చేసుకుంటున్నాను. సో లాంచ్ అనేది చేసుకుంటాను, కానీ ఇక్కడ నేను ఏ ప్రైస్లో లాంచ్ చేసుకుంటాను. నా ప్రోడక్ట్ వచ్చేసి ప్రీమియం ప్రోడక్ట్ అండి. నేను ఇక్కడ 8000 రూపీస్లో నేను ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నాను పర్ ఎస్ఎఫ్టీ. ఇది బేసిక్ కాస్ట్ అనమాట, బేసిక్ కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ. అండ్ ఈ ఏరియాలో మనకి ఫ్లోరైజ్ ఛార్జెస్ తీసుకుంటాను. 100 రూపీస్ ఈస్ట్ ఫేసింగ్ తీసుకుంటాను, 100 రూపీస్ కార్నర్ ఛార్జెస్ తీసుకుంటాను, 50 రూపీస్ వ్యూ ఛార్జెస్ తీసుకుంటాను, 300 వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జెస్ తీసుకుంటాను, అండ్ 200 వచ్చేసి అమ్యూనిటీస్ తీసుకుంటాను, అండ్ 3 lakhs వచ్చేసి సింగిల్ కార్ పార్కింగ్కి తీసుకుంటానండి. అండ్ 2 BHKకి వెళ్తే సింగిల్ కార్ పార్కింగ్ ఉంటుంది, 3 BHKకి వెళ్తే డబుల్ కార్ పార్కింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ GST కూడా తీసుకుంటాను, GST 5% అనేది తీసుకుంటాను. ఎవరైతే కస్టమర్స్ 20% డౌన్ పేమెంట్ అండ్ 80% లోన్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఈ ప్రైస్ అనేది నేను అప్రూవల్స్ వచ్చిన తర్వాత నేను చేసుకుంటానండి. సో ఈ లోపల ఈ ప్రైస్ అనేది మనం టోటల్గా ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 100, 200, 300, 550, 750 అండ్ ఇదంతా కలుపుకుంటే ఇంకో 1000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అనుకోండి అప్రాక్సిమేట్లీ. అంటే నా ప్రోడక్ట్ని నేను బేసిక్ మొత్తం ఓవరాల్గా ఇంక్లూడింగ్ ఆల్ కలుపుకుంటే ఇదంతా కలుపుకుంటే 9000 రూపీస్లో నేను సేల్ చేస్తాను. 9000 రూపీస్లో సేల్ చేస్తాను. సో నేను 9000 రూపీస్లో నేను ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసుకుంటున్నాను ఇంక్లూడింగ్ ఆల్. సో ఇలాంటి సందర్భంలో చాలామంది నా దగ్గరకు వచ్చేసి నేను 1 టైం పేమెంట్ చేశాను, సో నాకు ఏదైనా డిస్కౌంట్ ఇవ్వండి, నెగోషియేట్ చేయండి అని అడిగే కస్టమర్స్ చాలామంది ఉంటారు. కాబట్టి నేను వాళ్ళ కోసం నేనేం చేసుకుంటున్నాను అంటే 4000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ, 3999 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ నేను కన్సిడర్ చేసుకుంటున్నానండి. 3999 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ కన్సిడరేషన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంక్లూడింగ్ ఆల్ అంటే మనకి ఏమేమి యాడ్ అవుతాయి. సో ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ అనేది నేను ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, కార్నర్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, వ్యూ ఛార్జెస్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, అమ్యూనిటీస్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, కార్ పార్కింగ్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, GST ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఈ ప్రైస్ కూడా మనం ఓన్లీ ఒక 400 అపార్ట్మెంట్స్ మాత్రమే అనుకున్నామండి, 400 ఇన్వెస్టర్స్కి మాత్రమే అనుకున్నాను. ఎందుకు ఈ 400 ఇన్వెస్టర్స్కి ఇస్తున్నాను అని అంటే నా దగ్గర ఉన్నాయి టోటల్గా 1800 అపార్ట్మెంట్స్ ఉన్నాయండి, 1802 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో నేను ఒక 400 మెంబర్స్కి మాత్రమే నేను ఇన్వెస్టర్ ఆప్షన్లో ఆఫర్ అనేది ఇస్తున్నాను, ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ ఇన్వెస్టర్ ఆప్షన్లో ఎవరైతే పర్చేస్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ఓన్లీ 15th ఫ్లోర్ వరకు మాత్రమే సేల్స్ అనేవి ఓపెన్ చేశానండి. 15th ఫ్లోర్ నెంబర్ 15th వరకే, అప్ టు ఫ్లోర్ 15th వరకే నేను సేల్స్ అనేవి ఓపెన్ చేశాను. అబౌవ్ 15th ఫ్లోర్ అనుకుంటే వాళ్ళకి నేను ఈచ్ ఫ్లోర్కి 25 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ తీసుకుంటాను. 25 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ నేను ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నాను. అండ్ 25 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అనేది అబౌవ్ 15th ఎవరైతే కావాలనుకుంటారో అది కూడా 15 నుంచి 25 మధ్యలోనే ఫ్లోర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు అయితే మీకు కంటెంట్ అర్థమయ్యే ఉంటుంది. సో ఇక్కడ
400 ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మనం 3,999 పర్ ఎస్ఎఫ్టీ అనుకున్నాం కాబట్టి 2 బిహెచ్కే వాళ్ళకి అయితే 1250 ఎస్ఎఫ్టీ తీసుకుంటే వాళ్ళు కంపల్సరీగా 49 ల్యాక్స్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ 50 ల్యాక్స్ అనుకోండి. 50 ల్యాక్స్ వన్ టైం పేమెంట్ చేయాలి. అండ్ 3 బిహెచ్కే వాళ్ళకి అయితే మనము 1650 ఎస్ఎఫ్టీ వాళ్ళకి 66 ల్యాక్స్ వరకు అవుతుంది అప్రాక్సిమేట్లీ. 1800 వాళ్ళకి 70 ల్యాక్స్ వరకు అవుతుంది అప్రాక్సిమేట్లీ. 1900 వాళ్ళకి 80 ల్యాక్స్ వరకు అవుతుందండి అప్రాక్సిమేట్లీ. సో ఇలా అవుతుందన్నమాట. సో ఈ పేమెంట్ మోడ్ని మనం తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఈ 400 ఇన్వెస్టర్స్ ఎవరైతే నా దగ్గర పర్చేస్ చేస్తున్నారో ఇన్వెస్టర్స్కి వాళ్ళకి నేను ల్యాండ్ రిజిస్ట్రేషన్ సెక్యూరిటీగా ఇస్తున్నాను. సో ల్యాండ్ రిజిస్ట్రేషన్ సెక్యూరిటీగా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే, చాలామంది కస్టమర్స్ ప్రీ లాంచ్ వినే ఉంటారు. ప్రీ లాంచ్ ఆఫర్ అనేది వినే ఉంటారు చాలామంది. సో ప్రీ లాంచ్ ఆఫర్లో చాలామంది ఏం చేస్తారంటే 100% అప్‌ఫ్రంట్ పేమెంట్ పే చేయించుకున్న తర్వాత వాళ్ళు మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అనేది ఇస్తారండి. మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అంటే డ్రాఫ్ట్ డాక్యుమెంటేషన్. సో దీంట్లో మనకి ఏంది అంటే ఒక లీగాలిటీ అనేది ఉండదు. ఇట్స్ లైక్ మనము వితౌట్ ఇక్కడ ట్రబుల్ అనేది ఉంటుంది. ఈ ట్రబుల్‌లో మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఎంఓయూ ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్రూవల్స్కి వెళ్ళి తెచ్చుకుంటారు అండ్ లాంచ్ చేసుకుంటారు. మ్యాక్సిమం డెవలపర్స్ అందరూ హైదరాబాద్లోనైతే 90% డెలివరీ చేస్తారండి. ఒక 10% మనము అనుకోని పరిస్థితుల్లో కొన్ని పొరపాట్లు జరిగి డెడ్లైన్ అనేది దాటుతుంది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 6 months టైం వేసుకున్నా కానీ సో ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసుకుంటారు విత్ బెస్ట్ అప్రిసియేషన్. సో ఎంఓయూలో ఎవరైతే ఎంటర్ అవుతారో డ్రాఫ్ట్ డాక్యుమెంటేషన్ ఇక్కడ నుండి ఈ 6 months వరకు అందరూ స్కేర్డ్ అంటే భయంతో వాళ్ళు మన డబ్బులు మనకి రిటర్న్ వస్తాయా లేదా, అప్రిసియేషన్ వస్తుందా లేదా, డెవలపర్ అనే అతను ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తాడా లేదా అని ఒక చిన్న డౌట్స్ అనేవి చాలామందికి ఉంటుంది. సో నేనేం చేస్తున్నాను నా ప్రాజెక్ట్లో అంటే, ఇక్కడ నా ప్రాజెక్ట్లో నేను ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నాను కస్టమర్కి ఒక ధైర్యం ఇవ్వడానికి. ఎందుకంటే కస్టమర్ నా దగ్గర డబ్బులు పెడతాడు, నేను అతనికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. నేను కూడా 100% అప్‌ఫ్రంట్ పేమెంట్ తీసుకుంటున్నాను. అండ్ వాళ్ళకి ఎంఓయూ ప్లేస్లో నేను ల్యాండ్ రిజిస్ట్రేషన్ సెక్యూరిటీగా ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ అప్రూవల్కి వెళ్తాను. అప్రూవల్కి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ని లాంచ్ చేసుకుంటాను. సో నేను చెప్పాను కదండి మీకు ఇప్పుడు లాంచ్ ఏదైతే చెప్పానో ఇక్కడ నేను ఈ ప్రైస్కి నేను ఓపెన్ చేసుకుంటాను అని వితిన్ 6 monthsలో. సో ఇక్కడ మీకు ఎంత కాదనుకున్నా 9,000 అవుతుంది, ఇక 5,000. సో మీకు ఆల్మోస్ట్ మీ పెట్టిన డబ్బులు అనేది మీకు డబుల్ అవుతుంది అనమాట విత్ సెక్యూరిటీ. సో ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది అని అనుకుంటాను, రైట్? సో ఇక్కడ మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి ఆ క్వశ్చన్స్? డెవలపర్ ఎవరు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటున్నారు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేస్తారు, మీరు పేమెంట్ మోడ్స్ ఎలా తీసుకుంటారు, అండ్ ప్రాజెక్ట్ డెలివరీ టైం ఏంటి, అండ్ మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్కి నా దగ్గర ఆన్సర్ ఉందండి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎవరైనా తెలుసుకోవాలి, నేను ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ప్లీజ్ వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తాను. మీరు డైరెక్ట్గా నా ప్రాజెక్ట్లో సైట్ని చూడడానికి రండి, అండ్ ఇక్కడ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయండి నా ప్రాజెక్ట్ని. అండ్ ఐ గివ్ యూ ద బ్రీఫ్ అండ్ అకార్డింగ్లీ మీరు ఏం ప్రొసీడ్ అవుతారో అనేది మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఈ ఆఫర్ ఎప్పటివరకు అయితే ఇస్తున్నానో ఈ ఆఫర్ అనేది ఓన్లీ December 11th వరకే నేను ఈ ఆఫర్ అనేది ఇస్తున్నానండి. అంటే మనకి ఇంకొక 5 days మాత్రమే టైం ఉంది. యాక్చువల్లీ ఈ December 11th అనే డేట్ కూడా మేము ఎక్స్టెన్షన్ చేసుకున్న డేట్ అండి. ఇది November 30 మేము ఇంతకుముందు అనుకున్నాము. డ్యూ టు ఎలక్షన్ అండ్ వేరియస్ టర్మ్స్ మేము ఈ డేట్ని ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వచ్చింది. నేను చేసుకోవాల్సి వచ్చింది. సో ప్రతిదానికి మీకు జవాబు దొరుకుతుంది, ప్రతిదానికి ఒక క్లారిటీ నేను ఇస్తాను. మీరు సైట్కి రావాలి అని నేను కోరుకుంటున్నానండి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను లాస్ట్ పాయింట్ మాట్లాడాలనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక కస్టమర్ ఎవరైనా నా దగ్గర తీసుకుందామని అనుకుంటున్నారు 2 BHK అనుకుంటే, వాళ్ళకి 1250 ఎస్ఎఫ్టీ తీసుకుందామని అనుకుంటే వాళ్ళకి ఒక 50 lakhs వరకు అవుతుందండి. సో ఇక్కడ ఈ 50 lakhsలో నాకున్న ల్యాండ్ కాస్ట్, నేను ఇక్కడ ఇచ్చే యూడిఎస్ కస్టమర్కి నేను ల్యాండ్ రిజిస్ట్రేషన్ సెక్యూరిటీ కాకుండా యూడిఎస్ ఇచ్చేది ఒక అప్రాక్సిమేట్లీ ఒక 16 నుండి 20 square yards అనుకోండి. సరే ఒక 16 square yards అనుకుందాము. ఈ ప్రగతి నగర్ ఏరియాలో గజం వచ్చేసి 1 lakh రూపీ ఉందండి. ఓవరాల్గా 16 lakhs అవుతుంది నాకు నా ల్యాండ్ యూడిఎస్ చేయడానికి.
అండ్ కస్టమర్ ఎవరైతే యూనిట్ సెలెక్ట్ చేసుకుంటారో 12 స్పేస్ సేఫ్టీ, ఇక్కడ నేను కన్స్ట్రక్షన్ కాస్ట్ 2500 తీసుకుంటానండి. ఓవరాల్గా మీరు చూసుకుంటే ఇది ఒక 31 lakhs వరకు అవుతుందండి. 31 lakhs 25,000 అప్రాక్స్లీ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా 47,25,000 వరకు కస్టమర్కి నేను అపార్ట్మెంట్ కాస్ట్లో ఇస్తున్నాను ఇక్కడ. ఇంకా నేను ఇక్కడ అప్రూవల్స్కి వెళ్ళాలి, అక్కడ అప్రూవల్స్కి ఫీజు కట్టాలి, డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టాలి, అండ్ నేను ఎక్స్ట్రా ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అమ్యూనిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కార్ పార్కింగ్ కానీ ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నాను అనమాట. సో కస్టమర్కి ఇవన్నీ అడ్వాంటేజ్ అండి. సో ఇవన్నీ నేను ఫ్రీగా ఇస్తున్నాను కస్టమర్కి, ఇవన్నీ అడ్వాంటేజ్. ఇంకా రిమైనింగ్ ఇప్పుడు మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటున్నారు, కాస్ట్లో ఇస్తానంటున్నారు, డెడ్ లైన్ వచ్చేసి December 11th అంటున్నారు, 30 daysలో పే చేయాలి అంటున్నారు. సో ప్రాజెక్ట్ డెలివరీ ఎప్పుడు అనేది చెప్పలేదు, అండ్ లాంచ్ ఎప్పుడు అనేది చెప్పలేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీ మైండ్లో ఉంటాయి కాబట్టి ఈ ఆఫర్ అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటాను. సో అలాంటి డీటెయిల్స్ కోసం మీరు ఖచ్చితంగా సైట్కి రావాలని, వచ్చి ప్రాక్టికల్గా నా ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవాలని నేను అడుగుతున్నాను. ప్లీజ్ కమ్ టు ద సైట్ అండ్ ఐ విల్ ఇన్వైట్ యూ ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఇన్వెస్ట్ యువర్ money into my project and make yourself 2 times your wealth. And thank you Andy, thank you very much. And ఇప్పుడు